ఓకే. ఏప్రిల్ మంత్ వచ్చేసింది. మరి ఏప్రిల్‌లో మన ఇండియా మార్కెట్‌లో ఏ బ్రాండ్ నుండి ఎలాంటి స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయో తెలుసుకోవాలి గదా! దానికోసమే ఈ వీడియో. బడ్జెట్ నుంచి మిడ్ రేంజ్ నుండి మనకు ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో ఎన్ని మొబైల్స్ రాబోతున్నాయో అన్ని మొబైల్స్ గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాము. దాదాపుగా మనకు ప్రతి బ్రాండ్ కూడా ఈ మంత్ తమ మొబైల్స్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతుంది భయ్యా. ఇక మీరు చూస్తే మాత్రం సామ్‌సంగ్, మోటో, ఇన్ఫినిక్స్, టెక్నో దాంతో పాటు మనకు గూగుల్ పిక్సెల్ అన్ని బ్రాండ్స్ మీకు కనిపిస్తాయి. అయితే వితౌట్ ఎనీ లేట్ లిస్ట్ ఆఫ్ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికొస్తే ఫ్రమ్ మోటో నుండి మనకు ఏప్రిల్ 2కి అంటే రేపు మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ లాంచ్ కాబోతుంది. ఇది మనకు ఇండియా మార్కెట్‌లో వస్తున్న ఫస్ట్ మోటో ఎడ్జ్ 60 స్మార్ట్ ఫోన్ భయ్యా. దీని తర్వాత మనకు నెక్స్ట్ మంత్ మోటో ఎడ్జ్ 60 ప్రో కూడా రాబోతుంది విత్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్. అది మనకు ఎక్సైటింగ్ ఉంటుందన్నమాట. దానికోసం వెయిట్ చేస్తే మాత్రం వెయిట్ చేయండి. ఈ మొబైల్ విషయానికొస్తే మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ 6.77 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ ఎమోలెడ్ డిస్ప్లే 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ డైమెన్సిటీ 7400 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా IP69 రేటింగ్ డ్యూయల్ స్పీకర్స్ ఇలాంటి ఫీచర్స్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్‌లో మీకు కనిపిస్తాయి. అండ్ ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ బిలో 25,000 రూపీస్ అంటే విత్ బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మనకు 21 రూపాయల వరకు రావచ్చు. లేదా లాస్ట్ ఇయర్ లాగా 19 రూపాయల్లో కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు కనిపియొచ్చు భయ్యా. అండ్ దొరికేది మనకు ఫ్లిప్‌కార్ట్‌లో మర్చిపోకండి. ఇంకో లీక్ ఏంటంటే మనకు మోటో జీ సిరీస్‌లో మేబీ ఒక స్మార్ట్ ఫోన్ వచ్చే అవకాశం ఉంది భయ్యా. ప్రెజెంట్ దానికి సంబంధించి మాత్రం పేరు మాత్రం కన్ఫర్మేషన్ కాలేదు కానీ మేబీ ఆ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు రావచ్చు. అది వస్తే మాత్రం మనకు ఒక 10-12 వేలలో మొబైల్ వచ్చేసింది భయ్యా. ఈ విధంగా మనకు ఈ స్మార్ట్ ఫోన్స్ మోటో నుంచి ఇండియా మార్కెట్‌లో ఏప్రిల్‌లో మనకు లాంచ్ కాబోతున్నాయి. వేరే ఏ స్మార్ట్ ఫోన్ కూడా రావడం లేదు. అండ్ మోటో రేజర్ సిరీస్ మనకు నెక్స్ట్ మంతే లాంచ్ కాబోతున్నాయి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికొస్తే సామ్‌సంగ్ నుండి మన ఇండియా మార్కెట్‌లో ఎం సిరీస్‌లో అండ్ ఎఫ్ సిరీస్‌లో ఒక స్మార్ట్ ఫోన్ రాబోతుంది. ఎం సిరీస్ అంటే అమెజాన్‌లో, ఎఫ్ సిరీస్ అంటే ఫ్లిప్‌కార్ట్‌లో. తెలుసు కదా మీకు. ఈ మొబైల్ పేరు విషయానికొస్తే సామ్‌సంగ్ గెలాక్సీ M56 లేదా F56 ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ విషయానికొస్తే మనకు సేమ్ ఫీచర్స్ ఉంటాయి. మారేది జస్ట్ మనకు పేరు మాత్రమే భయ్యా. అండ్ మనకు దొరికే ప్లాట్‌ఫామ్ మొబైల్ వచ్చేసి మనకు ఈసారి దొరుకుతుంది ఎక్సోనైస్ 1580 చిప్‌సెట్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ 6000 mAh బ్యాటరీ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ 6.82 ఇంచెస్ సూపర్ ఎమోలెడ్ ప్లస్ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ విక్టర్ స్పేస్ ప్రొడక్షన్ ఇలాంటి ఫీచర్స్ మొబైల్లో మీకు కనిపిస్తాయి. అండ్ వచ్చేది మనకు లేటెస్ట్ ఓఎస్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. అండ్ ఓఎస్ అప్డేట్స్ విషయానికి వస్తే 6 ఇయర్స్ ఓఎస్ అండ్ సెక్యూరిటీ అప్డేట్ మనకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ప్రొవైడ్ చేస్తుంది. ఏఐ ఫీచర్స్ విషయానికి వస్తే ఏ సిరీస్ లాగా మనకు ఈసారి దీంట్లో కూడా కొత్త ఏఐ ఫీచర్స్ కనిపించే ఛాన్స్ అయితే ఉంది భయ్యా. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 30,000 రూపీస్. మరి వెయిట్ చేస్తున్నారా? ఇప్పుడే కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది సామ్‌సంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్ ఫోన్. అది ఈ మంత్ రావడం లేదు. నెక్స్ట్ మంత్ అంటే మేలోనే ఆ యొక్క స్మార్ట్ ఫోన్ రాబోతుంది. దాంట్లో కూడా మనకు దాదాపుగా 6000 mAh బ్యాటరీ ఉంటుంది భయ్యా. ఆల్మోస్ట్ ఫీచర్స్ అన్ని కూడా లీక్ అయిపోవడం జరిగింది. ఇక సామ్‌సంగ్ నుండి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ అండ్ స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ అదేనండి సామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ 5G స్మార్ట్ ఫోన్. ఇది మనకు 1,00,000 రూపీస్‌లో ఇండియా మార్కెట్‌లో ఇదే మంత్ లాంచ్ కాబోతుంది. అండ్ వచ్చేది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ 200 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా 12 MP సెల్ఫీ కెమెరా 6.6 ఇంచెస్ ఫ్లాట్ ఎమోలెడ్ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ అన్ని మొబైల్‌లో బాగున్నాయి. కానీ బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే కేవలం 3900 mAh బ్యాటరీ సెటప్ మాత్రమే మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. అండ్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 1,00,000 రూపీస్. జస్ట్ స్లిమ్‌గా మొబైల్ ఉంది అని తీసుకోవడం ఇంత ప్రైస్ ట్యాగ్‌లో నాకైతే కొంచెం అనిపిస్తుంది భయ్యా. బికాజ్ బ్యాటరీ లైఫ్ మొబైల్‌లో మేబీ లాంగ్ ప్రాబ్లమ్ కావచ్చు. బికాజ్ 4000 mAh కన్నా తక్కువ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు భయ్యా. ఏంటో మరి. బట్ మనకు స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ అంటే మాత్రం టెక్నో స్పార్క్ స్లిమ్. అది మనకు స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ అయినా కూడా మనకు లార్జ్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అలా చేయకుండా మనకు సామ్‌సంగ్ బ్యాటరీని కట్ చేసింది. ఏంటో మరి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే వివో అండ్ ఐక్యూ నుండి మన ఇండియా మార్కెట్లో 11th ఏప్రిల్‌కి ఐక్యూ Z10 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. అండ్ ఇదే ఫోన్ పేరు మార్చేసి వివో నుండి మనకు రీబ్రాండ్ చేసి వివో T4 5G స్మార్ట్ ఫోన్ లాగా ఇదే మంత్ మీకు వస్తుంది భయ్యా. మారేది కేవలం మనకు పేరు మాత్రమే. అండ్ వివో విషయానికి వస్తే దొరికేది ఫ్లిప్‌కార్ట్‌లో, ఐక్యూ విషయానికి వస్తే దొరికేది అమెజాన్‌లో. గుర్తుపెట్టుకోండి. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే 6.77 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ ఎమోలెడ్ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ 7300 mAh బ్యాటరీ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7H Gen 3 ఆండ్రాయిడ్ 15 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా IP64 రేటింగ్ UFS 2.2 దాంతో పాటు ఐఆర్ బ్లాస్టర్ ఇలాంటి ఫీచర్స్ మనకు ఈ స్మార్ట్ ఫోన్స్‌లో కనిపిస్తాయి. అండ్ ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ లీక్ అయిపోయింది భయ్యా. 21,999కి 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ కాబోతుంది. విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే మనకు 1999లో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు కనిపిస్తుంది భయ్యా. సో చూసుకుంటే ఈ మొబైల్స్ ఇండియా మార్కెట్లో హల్చల్ చేయబోతున్నాయి. ఇక నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఐక్యూ నుండి మనకు ఐక్యూ Z10X 5G స్మార్ట్ ఫోన్. అదేనండి
వివో T4X ఉందా, దాన్ని రీబ్రాండ్ చేసి మనకు ఈ లాంచ్ ఈవెంట్ లో మేబీ లాంచ్ చేయొచ్చు, లేదంటే మాత్రం ఇదే మంత్ ఈ స్మార్ట్ ఫోన్ కూడా మీకు లాంచ్ అవుతూ కనిపిస్తుంది. LCD డిస్ప్లే, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, డైమెన్సిటీ 7300, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 8 MP సెల్ఫీ కెమెరా, సేమ్ ఫీచర్సే అండ్ ప్రైస్ ట్యాగ్ కూడా బిలో 15,000 రూపీస్ లోనే ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. ఇక నెక్స్ట్ ఫోన్ విషయానికి వస్తే వివో నుండి వి సిరీస్ లో వివో V50e 5G స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్ లో మనకు ఈ ఏప్రిల్ లోనే కనిపిస్తుంది భయ్య. అండ్ మొబైల్ లో ప్రొవైడ్ చేస్తుంది డైమెన్సిటీ 7300, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 50 MP సెల్ఫీ కెమెరా, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, IP69 రేటింగ్, 6.77 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ ఎమ్యులేట్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, ఇలాంటి ఫీచర్స్ మొబైల్ లో కనిపిస్తున్నాయి. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 30,000 రూపీస్, డైమెన్సిటీ 7300. ఎవరు తీసుకుంటారు భయ్యా, ఏంటో వీళ్ళకి తెలియాలి. మొత్తానికి అయితే మనకు వివో నుండి ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే బై నథింగ్. CMF నుండి మనకు CMF ఫోన్ టు ఇండియా మార్కెట్లో ఇదే మంత్ రాబోతుంది. అండ్ వచ్చేది మనకు డైమెన్సిటీ 7400, UFS 2.2, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్ మొబైల్లో కనిపిస్తాయి. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ 17,999 కి బేస్ వేరియంట్ లాంచ్ కాబోతుంది భయ్య. 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్. ఎస్, ప్రైస్ ట్యాగ్ లీక్ అయిపోయింది 17,999 లో విత్ బ్యాంక్ ఆఫర్, వితౌట్ బ్యాంక్ ఆఫర్. మొత్తానికి అయితే ఈ ప్రైస్ ట్యాగ్ లోనే ఇండియా మార్కెట్లో ఫ్లిప్కార్ట్ లో యొక్క స్మార్ట్ ఫోన్ మీకు కనిపిస్తుంది భయ్య. ఇక నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే బై రియల్మీ. రియల్మీ నుండి మనకు నార్జో సిరీస్ లో రియల్మీ నార్జో 80 Pro, అదేనండి రియల్మీ P3 Pro అండి, లేకపోతే రియల్మీ 14 Pro అనండి, సేమ్ ఫోన్సే, జస్ట్ మనకు పేరు మార్చేసి 1-2 ఫీచర్స్ మార్చేసి రియల్మీ లాంచ్ చేస్తూ ఉంటుంది. రియల్మీకి అలవాటు అనమాట. ఈ మొబైల్లో మీకు కనిపిస్తుంది డైమెన్సిటీ 7400, 6000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. అండ్ మనకు దొరికేది అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో కాదు. అండ్ దీంట్లో కూడా మనకు ఆబ్వియస్ గా IP69 రేటింగ్ కనిపిస్తుంది. దాంతో పాటు మనకు రియల్మీ 14 సిరీస్ లో రియల్మీ 14 ప్లస్ అండ్ రియల్మీ 14 5G స్మార్ట్ ఫోన్, ఇవి రెండు కూడా మేబీ మనకు ఈ ఏప్రిల్లో కనిపించే ఛాన్స్ అయితే స్ట్రాంగ్ కనిపిస్తుంది భయ్య. బికాజ్ మనకు రియల్మీ 14 విషయానికి వస్తే ఫీచర్స్ లీక్ అయిపోయాయి. 6000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 అండ్ ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ బిలో 20,000 రూపీస్. దాంతో పాటు ఇంకో సైడ్ మనకు రియల్మీ 14 ప్లస్, దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తుంది ఫుల్ HD ప్లస్ ఎమ్యులేట్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, డైమెన్సిటీ 6300, UFS 2.2, 6000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్, IP69 రేటింగ్ ఈ స్మార్ట్ ఫోన్ లో కూడా కనిపిస్తుంది. మేబీ మనకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ 16-15 వేలలో రావచ్చు భయ్య. మొత్తానికైతే ఇలాంటి మొబైల్స్ మనకు రియల్మీ నుండి రాబోతున్నాయి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే రియల్మీ అయిపోగానే చెప్పాల్సింది రెడ్మీ గురించి. రెడ్మీ నుండి మన ఇండియా మార్కెట్లో బడ్జెట్లో మనకు రెడ్మీ A5, ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కూడా ఇండియా మార్కెట్లో ఈ ఏప్రిల్లోనే కనిపిస్తుంది. అండ్ వచ్చేది మీకు తెలిసే ఉంటుంది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, HyperOS 2.0, ఇలాంటి ఫీచర్స్ మనకు మొబైల్లో కనిపిస్తాయి. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ అదే 8,000-9,000 మొబైల్ వచ్చేసింది భయ్య. అండ్ మనకు ఇదే ఫోన్ ని పోకో రీబ్రాండ్ చేసి పోకో C71 పేరుతో లాంచ్ చేస్తుంది. చూసుకోండి, సేమ్ ఫోన్ మనకు రెడ్మీ వస్తుంది, దాంతోపాటు పోకో కూడా తీసుకొస్తుంది భయ్య. దాంతోపాటు చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే పోకో F7 5G స్మార్ట్ ఫోన్, అది ఈ మంత్ రావడం లేదు. మనకు మేలో ఆ యొక్క స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. ఎస్, దానికోసం మీరు ఇంకా కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ మనకు రెడ్మీ నుండి ప్యాడ్ కూడా అంటే టాబ్లెట్ కూడా ఈ మంత్ లాంచ్ చేయబోతున్నారు. దాని పేరు ఏదైనా కావచ్చు, ప్యాడ్ 2 ప్రోనా ఏదైనా కావచ్చు. మొత్తానికి అయితే మనకు రెడ్మీ నుండి ఒక ప్యాడ్ కూడా లాంచ్ కాబోతుంది. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే గూగుల్ నుండి మన ఇండియా మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9a ఏప్రిల్ 16 కి సేల్ స్టార్ట్ కాబోతుంది భయ్య. 49,999 కి ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో గ్లోబల్లీ లాంచ్ అయిపోయింది భయ్య. సో తీసుకోవాలి అనుకుంటే మాత్రం సిద్ధమైపోండి ఏప్రిల్ 16. అండ్ దీనికి సంబంధించి మనకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో కూడా తొందరగా రాబోతుంది, కొంచెం వెయిట్ చేయండి. బికాజ్ నేను గూగుల్ పిక్సెల్ ఈవెంట్కి వెళ్ళాను, ఫోన్ బాగానే ఉంది కానీ డిస్ప్లే చుట్టూ ఉన్న బెజిల్స్ నాకు నచ్చలేదు భయ్య. అండ్ కెమెరా బాగుంది, ఏ ఫీచర్స్ మొబైల్లో బాగున్నాయి, బ్యాటరీ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ అండ్ వన్ మోర్ థింగ్, హీటింగ్ కూడా లేదు. నేను టెస్ట్ చేశాను, హీటింగ్ కూడా లేదు. డిస్ప్లే బాగానే ఉంది కానీ డిస్ప్లే చుట్టూ ఉన్న బెజిల్స్ మాత్రం నాకు నచ్చలేదు భయ్య. బికాస్ 10-15,000 రూపీస్లో ఉన్న డిస్ప్లేని మనకు ఇంత ఎక్కువ ప్రెషర్ ప్రొవైడ్ చేస్తున్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. బికాస్ డిస్ప్లే చుట్టూ ఉన్న బెజిల్స్ మీరు నోటీస్ చేస్తే మాత్రం మిగతా అన్ని కూడా మొబైల్లో బాగున్నాయి. మనకు సేల్ వచ్చేసి ఏప్రిల్ 16 కి ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మనకు ఈ స్మార్ట్ ఫోన్లో కనిపిస్తాయి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ నుండి మనకు ఇన్ఫినిక్స్ నోట్ 50X లాంచ్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఈ మంత్ మనకు ఇన్ఫినిక్స్ నోట్ 50 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. మీడియాటెక్ హీలియో చిప్సెట్ అయితే బాగాలేదు, బట్ మనకు మిగిలిన ఫీచర్స్ మొబైల్లో బాగున్నాయి. కెమెరా సెటప్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, JBL తో మనకు డ్యువల్ స్పీకర్స్, అన్ని ఫీచర్స్ కూడా మొబైల్లో బాగున్నాయి భయ్య. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు మేబీ బిలో 20,000 లో లాంచ్ కావచ్చు. చూడాలి మరి ఏమవుతుందో. దాంతోపాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే టెక్నో నుండి మనకు టెక్నో క్యామన్ 40 సిరీస్
చాలా వరకు లీక్ అయిపోయాయి, వాటి ఫీచర్స్ కూడా లీక్ అయిపోయాయి, కానీ ఇప్పటివరకు అయితే అతాపత లేదు. మనకు ఈ మంత్ మేబీ వచ్చే అవకాశం ఉంది భయ్య. దాంతోపాటు టెక్నో పోవా 7 దాని యొక్క టీజర్ కూడా లీక్ అయిపోయింది ట్విట్టర్లో. బట్ ఇప్పటి వరకు ఆ స్మార్ట్ ఫోన్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ టెక్నో మాత్రం షేర్ చేయడం లేదు భయ్య. మరి ఏం చేస్తున్నారో వీళ్ళు. మొత్తానికైతే ఈ 2 స్మార్ట్ ఫోన్ సిరీస్ ఈ మంత్ మేబీ మీకు కనిపించవచ్చు. అట్లీస్ట్ టెక్నో పోవా 7 వస్తే బాగుంటుంది. ఇట్స్ ఎ గేమింగ్ స్మార్ట్ ఫోన్, ఫీచర్స్ అయితే బాగున్నాయి. అండ్ రియర్ సైడ్ లో మనకు ఇలా ట్రయాంగిల్ రూపంలో లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికైతే మనకు ఇలాంటి మొబైల్స్ టెక్నో నుండి రాబోతున్నాయి భయ్య. దాంతో పాటు ఓపో నుండి మనకు ఓపో K13 5G స్మార్ట్ ఫోన్ మేబీ రావచ్చు. బికాస్ ఈకో స్మార్ట్ ఫోన్ మనకు ఈ సిరీస్ చాలా లాంచ్ కాబోతున్నాయి. సో దాంట్లో మనకు ఓపో K13 మేబీ రావచ్చు. అండ్ ఇండియా మార్కెట్ లో వస్తే బిలో 25,000 రూపీస్ లో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. బికాస్ ఫీచర్స్ బాగున్నాయి. 50 మెగాపిక్సెల్ డ్యువల్ కెమెరా, డైమెన్సిటీ 8400, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్ మొబైల్ ఉన్నాయి కాబట్టి మేబీ మనకు మొబైల్ వస్తే బాగుంటుంది. చూడాలి మరి ఏమవుతుందో భయ్య. మొత్తానికైతే మనకు ఇలాంటి మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి. అండ్ నాకు తెలుసు చాలా మంది వెయిట్ చేస్తుంది ఐక్యూ నియో 10 Pro 5G స్మార్ట్ ఫోన్. తెలుసు భయ్య, వెయిట్ చేస్తున్నారు చాలా మంది. బట్ ఈ స్మార్ట్ ఫోన్ మనకు ఈ మంత్ లాంచ్ కావడం లేదు. మీరు నోటీస్ చేస్తే ఐక్యూ యొక్క ప్యాటర్న్ ప్రతి మంత్ 11కి 11వ తారీఖుకి తమ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ మంత్ 11వ తారీఖుకి మేబీ మనకు ఐక్యూ నియో 10 Pro 5G స్మార్ట్ ఫోన్ కనిపించవచ్చు. హోప్లీ ఇది కేవలం నా యొక్క ఊహ మాత్రమే. చూడాలి మరి ఏమవుతుందో. అలా జరిగితే మాత్రం బాగుంటుంది భయ్య. చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికైతే ఈ స్మార్ట్ ఫోన్ ఈ మంత్ రావడం లేదు. నెక్స్ట్ మంత్ మేబీ లాంచ్ కావచ్చు. సో ఇలాంటి మొబైల్స్ ఇండియా మార్కెట్లో ఇలాంటి బ్రాండ్స్ నుండి లాంచ్ కాబోతున్నాయి. వీటిలో మీరు ఏ స్మార్ట్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు? దాదాపుగా చాలా మంది వెయిట్ చేస్తుంది మోటో అండ్ ఐక్యూ అండ్ సిఎంఎఫ్ కదా, నాకు తెలుసు వెయిట్ చేస్తున్నారు. మరి ఇవి కాకుండా ఏ స్మార్ట్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే కామెంట్ చేయండి. లెట్ మీ నో. ఇన్ఫర్మేషన్ నచ్చిందా? వీడియో నచ్చిందా? ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ చేశాను భయ్య. ప్లీజ్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారా? థ్యాంక్ యూ సో మచ్. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.